ఉత్తరాంధ్ర బాగుపడకూడదన్న దురుద్దేశంతో నిస్సిగ్గుగా విశాఖపై చెలరేగిపోతున్నారు ఈనాడు రామోజీ. తాజాగా రుషికొండ మీద పర్యాటక శాఖ కట్టడాలపై రామోజీ మా చెడ్డ బాధపడిపోతున్నారు. తన ఆత్మబంధువు చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా కబ్జాలు జరిగితే నోరెత్తని ఆయన ఇప్పుడు అన్ని అనుమతులతో రుషికొండలో పర్యాటక శాఖ నిర్మాణాలు చేస్తుంటే పెడబొబ్బలు పెడుతున్నారు. నిజానికి విశాఖలో భూ కబ్జాలు చేసిందెవరు? ఆ భూముల్ని కబ్జాదారుల నుంచి కాపాడిందెవరు? రుషికొండపై రామోజీ చేస్తున్న రచ్చలో నిజమెత్త ఒకసారి చూద్దాం. సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందడం రామోజీకి అస్సలు నచ్చడం లేదు. అందులోనూ కొన్ని దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్ర, విశాఖ నగరాభివృద్ధి అంటేనే ఆయన గుండెలు బాదుకుంటున్నారు. దీంతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తన విష పత్రికలో అడ్డగోలు కథనాలను వరుసగా అచ్చేస్తున్నారు. నిజానికి వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్షా సమావేశాలు నిర్వహించడానికి, నిశిత పర్యవేక్షణకు ముఖ్యమంత్రి, ఇతర అధికారులకు క్యాంపాఫీసు సహా వసతి ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రభుత్వానికి తన సిఫార్సులను నివేదించింది. విశాఖ నగరంలోని అనేక ప్రభుత్వ, ప్రైవేటు, ఇతరత్రా భవనాలను పరిశీలించి కమిటీ తమ సిఫార్సులను అందజేసింది. ముఖ్యమంత్రికి భద్రత, పరిపాలనా అవసరాలు, క్యాంపు కార్యాలయం, వసతి ఒకే ప్రాంగణంలో ఉండడం, సరిపడా పార్కింగ్, దగ్గర్లోనే హెలిప్యాడ్ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రుషికొండ వద్ద నిర్మించిన టూరిజం రిసార్ట్లు సానుకూలంగా ఉన్నాయని కమిటీ తేల్చింది. పైగా ముఖ్యమంత్రి రాకపోకల వల్ల నగర ప్రజలకు ఇబ్బందులు రాకుండా, ట్రాఫిక్ కు ఆటంకం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయానికి వచ్చామని కూడా తెలిపింది. 3 సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్న కమిటీ ఇలా నివేదిక ఇచ్చిందో లేదో రామోజీరావు వెంటనే తన పైత్యానికి పదును పెట్టారు. వేదికపై సుద్దులు, తీరంలో ఘోరాలు అంటూ ఈనాడులో గగ్గోలు పెట్టారు. రుషికొండ వద్ద పర్యాటక శాఖ నిర్మించిన భవనాలు అక్రమమని, నిబంధనలకు విరుద్ధమని తీర్పు కూడా ఇచ్చేశారు. నిజానికి కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ నుంచి సిఆర్జెడ్ అనుమతులు తీసుకుంది. ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సిఫార్సులు తీసుకోవడంతో పాటు నిర్మాణంలో భాగంగా అనుమతి ఉన్న ప్రాంతంలో చెట్లు తొలగించడానికి, పెద్ద సంఖ్యలో కొత్తగా మొక్కలు నాటేందుకు అటవీ శాఖ నుంచి అనుమతులు కూడా ఉన్నాయి. జీవీఎంసీ నుంచి ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ రావడంతో పాటు భవనాల డిజైన్లకు ఆమోదం ఉంది. ఇలా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ తో పాటు చట్ట ప్రకారం నిబంధనలను అనుసరించి అన్ని రకాల అనుమతులతో పర్యాటక శాఖ భవనాలను నిర్మించింది. ఇక రుషికొండ దగ్గర ప్రభుత్వ భూమిలో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టు కోసం ప్రతిపాదించింది కేవలం 3% మాత్రమే. 61 ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతులున్నాయి. కానీ 9.88 ఎకరాల్లోనే ప్రాజెక్టు కోసం ప్రతిపాదించారు. ఇందులో కూడా భవనాలు కట్టింది కేవలం 1.84 ఎకరాల్లో మాత్రమే. అలాగే 7 బ్లాకుల నిర్మాణానికి అనుమతులిస్తే కట్టింది 4 బ్లాకులే. నిజానికి రుషికొండ మీద కట్టడాలు 1984లోనే ప్రారంభమయ్యాయి. 1989 నాటికి క్రమంగా 12 బ్లాకులు నిర్మించారు. అంటే రుషికొండను తొలిచింది, నిర్మాణాల కోసం అక్కడ చెట్లను నరికింది టీడీపీ ప్రభుత్వమే. సముద్ర తీరంలో వాతావరణ పరిస్థితులతో సుమారు 4 దశాబ్దాల క్రితం కట్టిన ఈ భవనాలన్నీ దెబ్బతిన్నాయి. అందుకే ఈ ప్రభుత్వం వాటిని తీసేసి కొత్తగా రిసార్ట్లను నిర్మించింది. మరి 1984లో కట్టిన నిర్మాణాలతో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేదా? అప్పుడు రుషికొండను తవ్వి అక్కడున్న చెట్లను నరికి ఈ నిర్మాణాలు చేయలేదా? ఇప్పుడు ప్రశ్నిస్తున్న వాళ్లంతా అప్పుడేమయ్యారు? అంటే టీడీపీ ప్రభుత్వం చేస్తే కరెక్టు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తే తప్పవుతుందా రామోజీ? మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడుగా చంద్రబాబుకు బంధువైన మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి అడ్డగోలుగా విశాఖలో భూ కబ్జాకు పాల్పడితే కనీసం ఒక్క ముక్క వార్త కూడా ఈనాడులో రాయలేదు. ఎందుకంటే ఎంవీవీఎస్ మూర్తి టీడీపీ పెద్దల బంధువు కావడమే. విశాఖ నగరంలో ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలో ఎంతో విలువైన ప్రాంతంలో ఏకంగా 38.6 ఎకరాల ప్రభుత్వ భూమిని దర్జాగా మూర్తి స్వాహా చేసేశారు. దీనిపై అప్పటి సీఎం చంద్రబాబు సైతం నోరు మెదపలేదు. ఇక రుషికొండలో గీతం కాలేజ్ పేరిట చేసిన భూముల కబ్జాలపై ఉక్కుపాదం మోపింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మొదటి విడతలో 19.39 ఎకరాలను, రెండో విడతలో 4.74 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. కోర్టు స్టే ఇవ్వడంతో మిగిలిన భూముల స్వాధీన ప్రక్రియకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. నిజానికి విశాఖ నగరంలో చాలా నిర్మాణాలన్నీ కూడా కొండల మీదే ఉన్నాయి. డాల్ఫిన్ హిల్ మీద పెద్ద సంఖ్యలో నేవీ సిబ్బంది క్వార్టర్లు నిర్మించారు. సర్క్యూట్ హౌస్ గా పిలిచే గవర్నర్ బంగ్లా కూడా కొండ మీదే ఉంది. ఐటీ హిల్స్ ప్రాంతాన్ని చూస్తే దాదాపు అన్ని భవనాలు కొండల మీదే ఉన్నాయి. మిలీనియం టవర్స్ ఉండేది ఈ కొండ మీదే. రామానాయుడు స్టూడియోస్ మొత్తం కొండల మీదే ఉంది. ఇక రుషికొండకు దగ్గరలో ఉన్న పెమా వెల్నెస్ సెంటర్ కూడా పూర్తిగా కొండ మీదే నిర్మించారు. రుషికొండ మీద ఏదో జరిగిపోతోందంటూ గగ్గోలు పెడుతున్న రామోజీరావు నిజానికి ఎక్కడుంటున్నారు?
ఆయన కట్టిన ఫిల్మ్ సిటీ ఎక్కడుంది? ఆ ఫిల్మ్ సిటీలో వివిధ నిర్మాణాలు వేటి మీద చేశారు? వీటిని ఒక్కసారి పరిశీలిస్తే గురవింద సామెత గుర్తుకొస్తుంది. రామోజీరావు ఉంటున్న నివాసం పూర్తిగా కొండ మీదే కట్టారు. అవి పర్యావరణ ఉల్లంఘనలు కావా? ఫిల్మ్ సిటీ పేరిట ఈ పెద్ద మనిషి పదుల కొద్దీ అసైన్డ్ సీలింగ్ భూములు కబ్జా చేసిన వ్యవహారం మర్చిపోతే ఎలా? ఇక ఫిల్మ్ సిటీ నిర్మాణాలను పరిశీలిస్తే అన్నీ గుట్టల మీద కట్టినవే. రామోజీ కాదనగలరా? మొత్తం మీద తీరంలో ఘోరాలు పేరుతో ఈనాడు వార్తలో ఎలాంటి నిజం లేదని సాక్షి ఫ్యాక్ట్ చెక్ లో తేలింది.